హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాసర్ టాక్ షో. నిన్న జరిగిన ఏలియన్స్ వర్సెస్ హ్యూమన్స్ టాస్క్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందనే దాని గురించి కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు శివ అట్లా బిహేవ్ చేయడం, అంటే శివ ఇట్లా అన్నప్పుడు హమీదకు తగిలిన దెబ్బ పార్ట్ ఆఫ్ ద టాస్క్ అనుకుంటున్నారా, లేదంటే కావాలని కొట్టిన అనుకుంటున్నారా? దాని తర్వాత మిత్ర చేసింది, మిత్ర టాస్క్ ఆడిన తర్వాత వాటిని యూజ్ చేసిన వర్డ్స్ మీకు ఏ విధంగా అనిపించినాయి? జస్ట్ ఫ్లోలో వచ్చినాయి అనుకుంటున్నారా, లేదంటే కావాలని వాడింది అనుకుంటున్నారా? ఏమనిపించింది? దాని తర్వాత గేమ్ ఎవరు బాగా ఆడారు? ఇందులో ఈ మొత్తంలో గేమ్ ఎవరు బాగా ఆడారు? ఏలియన్స్ బాగా ఆడారా, హ్యూమన్స్ బాగా ఆడారా అనే దాని గురించి కామెంట్ చేయండి. దాంతోపాటు అశు కెప్టెన్సీ టాస్క్ దాంట్లో అశు చేసిన ఆ చిన్న రచ్చ ఏదైతే ఉందో అది మీకు కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? కరెక్ట్ అనిపించింది దాని గురించి కామెంట్ చేయండి. ఇంకొక పాయింట్, సంచాలకుగా బాబా భాస్కర్ బయాస్, అంటే ఇద్దరికి సమానంగా చూసాడా, లేదంటే ఏమన్నా ఫేవరెటిజం చూపించాడా దాని గురించి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అంతే, ఈ మొత్తంలో ఇవాళ జరిగిన టాస్క్లు ఇదే జరిగింది. మెయిన్గా ఏ పాయింట్ ఎక్కడెక్కడ ఏంటి జరిగింది ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటు నా వీడియోస్ కనుక ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే నేను చెప్పిన పాయింట్స్ మీకు కరెక్ట్ అయితే కామెంట్ చేయండి ఓకే అని చెప్పేసి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం కొంచెం స్ట్రాంగ్గా మనం వీడియోస్ చెప్పగలుగుతాం కాబట్టి చేయండి. అయితే డే 53 స్టార్టింగ్లోనే మంచిగా శివ నటరాజ్, ఇంకా అప్పటికి డే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా లైట్స్ ఆన్లో అవ్వలేదు, ఇంకా ఆఫ్లోనే ఉన్నాయి. శివ నటరాజ్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శివ గురించి నటరాజ్ అండ్ బాబా భాస్కర్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే కెప్టెన్ అయ్యింది కాబట్టి వీడు అన్ని పనులు చేపిస్తుంది కానీ నటరాజ్ మాకు చెప్తున్నాడు బాబా భాస్కర్ కంప్లైంట్లు అందరి మీద, ఇంకా వీడు ఎట్లా పరిస్థితి ఏందని చెప్పి కంప్లైంట్లు ఇస్తున్నాను అనమాట. ఏదంటే శివ గురించి, వీడు అసలు పనులు చేయడు, కెప్టెన్ అయిన తర్వాత అందరికీ పనులు చేపిస్తాను కానీ వీడు అసలు పనులు చేయడు, పెద్ద లేజీ ఫీల్ అన్నట్టుగా చెప్తా ఉన్నాను అనమాట. దాని తర్వాత హమీద పెద్ద సోపుటప్, పని చేయదు పెద్ద సోపుటప్, అంటే సోపుటప్ ఏంట్రా అన్నాడు బాబా భాస్కర్ అడిగినమాట. సోపుటప్ అని మనకు తెలిసిందే కదా, షో చేస్తూ ఉంటారు. దాని తర్వాత అనిల్ది సంథింగ్ ఏదో చెప్పిండు, వాడి దగ్గర ఏముండదు, ఓన్లీ గేమే, అంటే ఇంకేం మాట్లాడు, ఓన్లీ గేమ్ వరకే ఆడతారు, నీకు మిగతా అన్ని యాక్టివిటీస్లో వాడు పెద్దగా ఉండడం అన్నట్టుగా. అంటే బాబా భాస్కర్ అరే అనిల్ గుడ్రా అన్నట్టుగా అనిల్కి సపోర్ట్ చేస్తారనమాట. అయితే బాబా భాస్కర్ ఆ మాట అన్న తర్వాతకి నటరాజే గుడ్లేదే వాడు పొందలేదు గేమ్ ఆట అన్నట్టుగా నటరాజ్ మాట్లాడతాను అనమాట. దాని తర్వాత బిందు టాపిక్ వచ్చింది. ఇదంతా మాట్లాడుకుంటే టైంలో బిందు టాపిక్ వచ్చేసరికి అక్కడ కట్ అయిపోయింది. బిందు టాపిక్ వచ్చేసరికి బాబా భాస్కర్ అనే బిందు వచ్చి అన్నట్టుగా, అంటే పాజిటివ్ వేలో చెప్పబోయిండు కానీ అక్కడ ఆ పాయింట్ దగ్గర ఆగిపోయి వాళ్ళిద్దరూ మళ్ళీ హౌస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ బిందు టాపిక్ మాట్లాడితే బాబా భాస్కర్ ఎట్లా ఉండదో చూద్దామనిపించింది కానీ కుదరలేదు, వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడతారు, ఎందుకంటే పొంగన బిందుని సేవ్ చేసింది కాబట్టి ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏముంది. నెక్స్ట్ నటరాజ్ చెప్తున్నా అనమాట, ఏది బాబా భాస్కర్కి, నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నమాట. ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. తేజు నా ఫ్రెండ్ నా పక్కన ఉండి నన్ను కెప్టెన్సీ కంటెండర్ అవ్వకుండా నన్ను అడ్డుకుంది. సో అది చేయాలని చూసి నన్ను కెప్టెన్ కాకుండా చేయాలని చూసింది, అవ్వకుండా నేను నామినేట్ చేసి వెళ్ళిపోయింది బయటికి. దాని తర్వాత శ్రవంతి నన్ను టార్గెట్ చేసింది, నేను మన ఫ్రెండ్స్ని అడ్డం పెట్టుకొని ఫ్రెండ్స్ ఇద్దరు పంపించి నీ మీద నేను గెలుస్తా అన్నట్టుగా మాట్లాడింది. నేను శకుని అన్న నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయింది అన్నట్టుగా జస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అది ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది నటరాజ్ మాస్టర్లో. ఉండదు, ఇదే తగ్గించుకుంటే మంచిది, నటరాజ్ మాస్టర్లు ఇదే తగ్గించుకుంటే మంచిది అనిపించింది నాకు. నెక్స్ట్ మంచి సాంగ్ వచ్చింది, ఎందుకంటే టాస్క్ రిలేటెడ్ సాంగ్, జగడమే సాంగ్, ఎందుకంటే జగడమే అనే సాంగ్ ఉంటుంది కదా, అది వచ్చింది. అది ఏంటంటే టాస్క్ ఇవాళ ఖచ్చితంగా మీకు కొట్లాట ఉంటుందిరా అన్నట్టుగా మహేష్ బాబు జగడమే సాంగ్ వచ్చింది పోకిరిలో. నెక్స్ట్ శివ అఖిల్ మాట్లాడతారు అనమాట. సంచాలకంగా మాస్టర్ ఫెయిల్ అయినా అన్నట్టుగా శివ తర్వాత అఖిల్ మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే హ్యూమన్స్ కొద్దిగా నేను చెప్పాలంటే సంచాలకంగా బాబా భాస్కర్ గురించి చెప్పాలి అని అంటే ఎండింగ్లో ఒక పాయింట్ చెప్తా. ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయినా అనుకుంటున్నారు దాని గురించి కూడా ఒక పాయింట్ ఉంది, దాని గురించి నేను చెప్తా. పూర్తి వీడియో చూస్తాను. అంటే అన్ని పాయింట్స్ నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా
క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ శివ అండ్ అఖిల్ ఎందుకు సంచాలకుగా ఫెయిల్ అయ్యిండు అని అనుకుంటున్నారు అనే విషయం కూడా నేను లాస్ట్లో చెప్తా. దాన్ని ఉంటా ఉంటాడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత అశు చెప్తున్నాను అనమాట. సంచాలకు చెప్తున్నాడు హమీదాని కానీ, అంటే ఇప్పుడు గేమ్లో ఎవరైనా ఇప్పుడు వాళ్ళు బాల్ పగలగొడితే అందులో హమీదాని కానీ లేదంటే హర్యానాని కానీ తీసేస్తే బాగుంటుంది అన్నట్టుగా చూసే ఆడియన్స్కి కూడా బాగా నచ్చుద్ది అన్నట్టుగా భాస్కర్ చెప్తున్నాడు అన్నట్టుగా చెప్పింది. అయితే ఇక్కడ భాస్కర్ అనవసరంగా ఎందుకు వీళ్ళ గేమ్ మధ్యలో దూరుతున్నాడు అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ నిజంగా చెప్పిండో చెప్పలేదు చూడలేదు, కానీ అశోక్ మట్టికి వీళ్ళకి చెప్పడం మట్టికి నేను చూసిన. సో నాకు అది అనిపించింది, అనవసరంగా ఎందుకు వీళ్ళ మధ్యలో దూరుతున్నట్టుగా నాకు అనిపించింది. భాస్కర్కి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పాయింట్లో సంచాలకు ఫెయిల్ అనేది దాంట్లో ఇంకొక రీజన్ ఇది. ఇంకా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ 2 టీమ్స్ మొత్తం ప్లానింగ్ చేసుకుంటారు అనమాట. గేమ్ స్టార్ట్ కాలేదు, ఇంకా అందరు రెడీ అయిపోయారు, గేమ్ కోసం స్టార్ట్ అయిపోయారు. తర్వాత వీళ్ళేమో రంగు రాయాలి, హరిచేతులకు రంగు రాసేయాలి, వీళ్ళు స్ట్రాటజీ వీళ్ళు ప్లే చేస్తున్నారు. దాని తర్వాత బెల్లుని అశు లాక్క రావాలి అన్నట్టుగా, ఎందుకంటే అశు డెత్ అయింది. సో ఇప్పుడు ఆమె ఒక్కటే తీసుకెళ్ళి, అంటే ఆమె చేతికి రంగు రాయడానికి లేదు, వెళ్ళి కోడ్ని మళ్ళీ ఫైట్ చేసి ఆ బాల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి అశుకి అవకాశం ఉంది. కాబట్టి అశుని నువ్వు వెళ్ళు అన్నట్టుగా వీళ్ళు ఇద్దరు కూడా ప్లాన్లు వేసుకుంటా ఉన్నారు. వీళ్ళేం కాఫీ రూమ్లో వీళ్ళేం బయట నిల్చొని గట్టిగా. తర్వాత నటరాజు అదే చెప్తున్నాను అనమాట. ఇక్కడ నటరాజు అమిదాకి నటరాజు అమిదాకి చిన్నపాటి గొడవ జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే, హమీద వెళ్ళి శివతో మాట్లాడుతుంది. శివతో ఏదో సంథింగ్ టాపిక్ మాట్లాడుతుంటే నటరాజు ఏమనుకుంటున్నావు అంటే, గేమ్ స్టార్ట్ అయ్యి ఏం మాట్లాడుతుంది, ఈ మీద సొంత ప్లానింగ్ వేసుకుంటుంది, ఈ మీద ఓన్ గేమ్ ప్లాన్ చేస్తుంది, వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటుంది అన్నట్టుగా వీడేం చేసినట్టే వచ్చి హర్యానాకి ఇక్కడ బిందుకి వీళ్ళ టీంకి చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ నటరాజ్ మాస్టర్ హమీదకి నటరాజ్ మాస్టర్కి ఎక్కడ పడదు. సో అదే టాపిక్ హర్యానా ఏం చేసిందంటే, నటరాజ్ మాస్టర్ ఎదురుగానే కూర్చోబెట్టి అడిగింది, ఏమని, ఏంటి హమీద ఇందాక శివకి ఏదో మాట్లాడుతున్నావు అంటే, గేమ్ పరంగా మాట్లాడుతున్నావు లేదంటే జస్ట్ క్యాజువల్గా వెళ్ళి మాట్లాడుతున్నావు అంటే, లేదు నేను క్యాజువల్గా వెళ్ళి మాట్లాడినా నటరాజ మాస్టర్ ఇట్లా నువ్వు గేమ్ గురించి మాట్లాడుతున్నావు అన్నట్టుగా చెప్తున్నా అంటే, హమీద అంటే సీరియస్ అయిపోయింది అనమాట. ఏం చీప్ క్యారెక్టర్ ఏంది మాస్టర్, మీది ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు ఏంటంటే, నటరాజ మాస్టర్ అవును నీకు కావాలని అనుకుంటా, నేను గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా చేస్తే నేను ఖచ్చితంగా అనుకుంటా, అది నా ఒపీనియన్ అన్నట్టు మాట్లాడాడు. నటరాజ మాస్టర్ ఇదే చాలా తగ్గించిపెట్టడం మంచిది అనిపిస్తుంది. అంత గేమ్ అంతా బాగా ఆడతారు కానీ ఇట్లా చిన్న పాయింట్లలో మైనస్ అయిపోతూ ఉంటుంది నటరాజ మాస్టర్ అన్నట్టుగా నాకు అనిపించింది. దాని తర్వాత ఎవరి గేమ్ ఎట్లా ప్లే చేయాలనే దాని గురించి కూడా అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ శివ వర్సెస్ అజయ్ గొడవ అయింది. గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత శివ వర్సెస్ అజయ్ ఏంటంటే, ఇక వాళ్ళు వచ్చేసి ఫటాఫటా పూసేయాలి అన్నట్టుగా స్టార్ట్ చేశారు. ఏంది బాల్ అంటే వీళ్ళు కలర్ పోయాలి, వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఏంటంటే శివని టార్గెట్ చేశారు. శివ దగ్గర పోద్దామని అజయ్ గట్టిగా వెళ్ళి శివని పట్టుకున్నట్టు పోద్దామని వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం చిన్నపాటి ఫైట్ అయితే జరిగింది అన్నట్టుగా నాకు అనిపించింది. సంచాలకు కూడా శివకి ఇట్లా చేయకూడదు, రోజు ఇట్లా చేయొద్దును అంటే చెప్పిండు, కానీ అది మేము ఇట్లా ఆడుతున్నట్టుగా వాళ్ళు అన్నారు. అది గేమ్, అది ఫిజికల్ గేమ్, అది ఫిజికల్గా జరిగే టైంలో వాడి తప్పు వీడి తప్పు అనట్లేదు. వాళ్ళు అరచేతులకి టాస్క్ మటుకు మామూలుగా పెట్టలేదు. అరచేతులకి రంగు, వీళ్ళు ఏంటంటే బాల్ తీసుకుందామంటే అరచేతులకు రంగు పోస్తారు. ఇక్కడ అరచేయిని కాపాడుకోవాలి, ఆ బాల్ని తీయాలి. అందరినీ మిత్ర ఒక్కటే ఉంది, ఇప్పుడు అశు అవుట్ అయిపోయింది, మిత్ర ఒకటే ఉంది, వాళ్ళ టార్గెట్ వచ్చి మిత్ర వచ్చింది. చాలా చాలా ఘోరంగా జరిగింది టాస్క్ కూడా. దాని గురించి కూడా మొత్తం మాట్లాడడం. దాని తర్వాత బాల్ మళ్ళీ దాని తర్వాత బాల్ గురించి గొడవ జరిగింది. హర్యానా వీళ్ళు ఏంటంటే బాల్ కనిపిస్తారు, వాళ్ళకి చూపించాలి, బాల్ని పైన టీషర్ట్ పైన ధరించాలి, కానీ ఎక్కడ పెట్టారు చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ దాచుకుంటే శివ అంటారు అనమాట. మీరు ఎక్కడ పడితే అక్కడ బాల్ దాచుకుంటే మేము చేతులు పెడితే మళ్ళీ మమ్మల్ని అంటారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉంది ఒకటే అమ్మాయి మిత్రశర్మ. సో మీరు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టారని మళ్ళీ మాట్లాడద్దు అన్నట్టుగా శివ గట్టిన వార్నింగ్ ఇచ్చాడు అనిపించింది. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది. అఖిల్ ఏమో అజయ్ స్టాప్ చేసి మంచి స్ట్రాటజీస్తో వచ్చారు. ఇక్కడ హ్యూమన్స్ అయినా కానీ వీళ్ళైనా కానీ మంచి స్ట్రాటజీతో వచ్చారు, కానీ ఏలియన్స్ ఫెయిల్ అయిపోయారు నాకు అనిపించింది. ఎందుకంటే అఖిల్ అజయ్ స్టాప్ చేసిండు, దాని తర్వాత అశు హమీదాని స్టాప్ చేసింది. ఇక్కడ అశు గేమ్లోకి రావడం అనేది నాకు నచ్చలేదు.
ఎందుకంటే ఆమె అవుట్ అయిపోయింది. ఓన్లీ జస్ట్ ఆమె తీసుకుపోవడానికే ఉండాలి, అంతేగాని ఇక్కడ మన పర్సన్ని స్టాప్ చేయడం కోసం ఉండకూడదు అనేది నా పాయింట్. ఇక్కడ అశు ఆ పాయింట్లో అనవసరంగా ఇందులో గెలుకుంది అన్నట్టుగా నాకు అనిపించింది. నెక్స్ట్ అక్కడ అయిపోయిందంటే ఇద్దరు వెళ్ళి మిత్ర వెళ్ళి ఫటాకం లాక్కొచ్చేసింది. అనిల్ తీసుకొచ్చేసిండు, వెళ్ళిపోయారు, ఎవరి ప్లేస్లోకి వెళ్ళిపోయారు. మిత్ర వెళ్ళి పూల్లోకి దూకేసింది. తర్వాత అందరూ కూడా మిత్రకి కలర్ పోయడానికి అందులో పూల్లో దూకారు. దాదాపుగా పూల్లో రాశారు అన్నట్టుగా నాకు అనిపించినా కానీ క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేయాలని సంచాలక డెసిషన్ ఇది ఫైనల్ మనం అనుకోవడానికి. కాకపోతే ఏంటంటే పూసారు, అక్కడ వాటర్లో అది తడిసిపోతుంది, కనిపించట్లేదు అన్నట్టు నాకు అనిపించింది. మ్యాక్సిమం ఒక చేతికి ఫుల్గా పూసినట్టుగా నాకు అనిపించింది. కానీ మరి బాబుభాస్కర్ గారికి ఎందుకు కనిపించలేదో, లేదంటే అక్కడ వాటర్ అశు ఉండి వాటర్ చల్లుతూ ఉంది, దానివల్ల అది ఏమైనా పూసినట్టుగా వెళ్ళిపోయిందా అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ అశు ఇక్కడ గేమ్లో ఆడకూడదు, 100% బిగ్ బాస్ చెప్పింది అదే. ఓన్లీ అది బాల్ తీసుకుపోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప గేమ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పింది బిగ్ బాస్. ఇక్కడ బిగ్ బాస్ అనేది తగ్గట్టుగానే అందరూ కూడా అక్కడ డిస్కస్ చేసుకున్న తర్వాత సంచాలక బాబుభాస్కర్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆమెకు రంగు పడలేదు, కానీ ఇక్కడ అశు అనే ఆమె ఇక్కడ గేమ్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నేను వీళ్ళకి ఒక పాయింట్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నట్టుగా మన బాబుభాస్కర్ తీసుకున్న నిర్ణయానికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆమె అక్కడ పాల్గొనకూడదు అనే రూల్ ఖచ్చితంగా ఉంది, ఆ రూల్ని పాటించాలి. సో అక్కడ అశు ఫెయిల్ అయింది అన్నట్టుగా నాకు అనిపించింది. దాని తగ్గట్టే బాబుభాస్కర్ని హర్యానాని మన కన్ఫెషన్ రూమ్ పిలిపించి బిగ్ బాస్ చెప్పిండు ఆల్రెడీ వాళ్ళకి. ఏమని? అశు మైక్ తొలగించంటే ఆమె వాటర్ పోసిన మైక్ మీద, దాంతోపాటు గేమ్ మొత్తం నేను మళ్ళీ తదుపరి ఆదేశం వరకు కూడా ఆమె మైక్ తీసి పక్కన పడేయండి అన్నట్టుగా చెప్పిండు అనమాట. మాట్లాడడానికి వీలు లేదు అంటే మాట్లాడడానికి వీలు లేదని కాదు, మైక్ పడేస్తే మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే నాకు అనిపించింది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కన్ఫెషన్ రూమ్ వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక పాయింట్ చెప్పారు, కలర్ రాయాలి, నెక్స్ట్ నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి, నన్ను అడగొద్దు, నాకు ఈ గేమ్లో ఎట్లాంటి సంబంధం లేదు, నీ సావు నువ్వు చావరా అన్నట్టుగా బాబుభాస్కర్ చెప్పినట్టు నాకు అనిపించింది. అది జరిగింది. బాబుభాస్కర్ నిర్ణయం తీసుకున్నాడు, ఒక పాయింట్ వచ్చేసింది వాళ్ళకి. అశు మైక్ తీసి పడేశారు. హర్యానా చెప్తా ఉంటే అశు ఏంటంటే దేని సంథింగ్ ఏదన్నా సీక్రెట్ టాస్క్ అన్నట్టుగా ఆలోచించింది తప్ప, అప్పుడు హర్యానా ఉంది ఏంటి అశు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు, ఏంటి ప్రతిదీ ఇంత ఆలోచిస్తావు అన్నట్టుగా. ఇది టాస్క్లో భాగంగా అఖిల్ కూడా చెప్తాను పక్కన. ఆల్రెడీ బాబుభాస్కర్ బయట రాగానే చెప్పాడు నాకు అది కాదు తీసిపడి అన్నట్టుగా చెప్తే అశు తీసి పడేసింది. ఒక అయిపోయింది, అంతవరకు ఎనఫ్, దానికి శిక్ష అనుభవించింది అన్నట్టు నాకు అనిపించింది. వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది, మిత్ర 2 హ్యాండ్స్ సేఫ్. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అటాకింగ్ అనమాట. ఇంకేంటి, మళ్ళీ అటాకింగ్ మిత్ర మీద, అందరూ కూడా మిత్ర మీద అటాకింగ్. మళ్ళీ జస్ట్ మధ్యలో కొన్నిసార్లు సంచాలక్ గేమ్ పాస్ చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మధ్యలో మళ్ళీ అటాకింగ్ స్టార్ట్ చేశారు. ఈసారి బిందు అండ్ హమీద అండ్ హర్యానా వీళ్ళు ముగ్గురు కూడా మిత్రాన్ని టార్గెట్ చేశారు. మిత్రాన్ని ఖచ్చితంగా మిత్రాన్ని ఖచ్చితంగా ఏదంటే వీక్ వీళ్ళ టీంలో వీక్గా ఉంది మిత్ర ఒకటే. ఇప్పుడు అఖిల్కి పోయలేరు, తర్వాత శివాకి పోయలేరు, తర్వాత అనిల్కి పోయలేరు. ఈ ముగ్గురు కూడా ఏ విధంగా కూడా వాళ్ళకి దొరికే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అజయ్ని పక్కన పడేశారు, బాల్ కొట్టేసి అజయ్ని పక్కన పడేశారు, నటరాజ్ మాస్టర్ పక్కకు పోయిండు. వీళ్ళు ముగ్గురు లేడీసే ఉన్నారు. ఇక్కడ లేడీస్ వర్సెస్ లేడీస్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నటరాజ్ మాస్టర్ అండ్ అజయ్ వెళ్ళిపోవటమే. స్టార్టింగ్లో ఇక హాల్లో చాలా వరకు ప్రయత్నం చేశారు, హమీద గట్టిగా పట్టుకుంది. మెయిన్గా ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా అయిపోయింది, చాలా వరకు ఏం జరిగిపోయింది. మిత్ర కూడా కొన్ని వర్డ్స్ యూజ్ చేసింది, నాకు చాలా తప్పు అనిపించింది. తర్వాత వెంటనే సారీ చెప్పినా కానీ ఆ పాయింట్లో, ఆ టాస్ జరిగే పాయింట్లో అనవసరంగా మిత్ర వర్డ్స్ బయటకు వదిలేదు అన్నట్టుగా నాకు అనిపించింది. టాస్క్ ఎంత బాగా ఆడినా కానీ ఫైనల్గా వచ్చేసరికి అక్కడ టాస్క్ని ఎంత స్పోర్టివ్గా తీసుకున్నదని బట్టి ఉంటుంది. చాలా వరకు ఒకసారి మీద పడిపోయారు, ఒక్కదాని మీద ముగ్గురు పడిపోయి చాలా రచ్చ చేశారు. వాళ్ళ ముగ్గురు డిఫెండ్ చేయడం కోసం వీళ్ళ ముగ్గురు బాయ్స్ వాళ్ళ చేతులు పెట్టకుండా కాళ్ళతో నెట్టడం, అడ్జెట్ చాలా వరకు చేశారు. కానీ ఆ హాల్ రూమ్లో ఒక హ్యాండ్కి అయితే పూసారు అన్నట్టుగా నాకు అనిపించింది. దాన్ని సంచాలక బాబుభాస్కర్ ఆ విషయం చెప్పారు, ఒక పాయింట్ వీళ్ళకి వచ్చింది. సరే యాక్చువల్గా అక్కడ రావాల్సిన పాయింట్ ఇక్కడ పూసారంటే నాకు అనిపించిన దాన్ని ఇక్కడ కన్సిడర్ చేయలేదు, జస్ట్ ఓన్లీ 1 పాయింటే వచ్చింది వాళ్ళకి.
అన్నట్టుగా నాకు అనిపించింది. ఎస్, బిగ్ బాస్ ఇక్కడ బాబాస్కి వాళ్ళకి ఒక 1 పాయింట్ ఇవ్వాలి పూల్ దగ్గర అని చెప్పిండు కదా, అక్కడ వాళ్ళకి పాయింట్ ఇవ్వలేదు. జస్ట్ అక్కడ మళ్ళీ బాబాస్కర్ తన డెసిషన్ తప్పుకొని తీసేసుకున్నాడు, అక్కడ పాయింట్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఇచ్చేసిండు, ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక పాయింట్ వస్తే వీళ్ళు విన్ అవుతారు అనుకున్న టైంలో ఇక లంచ్ బ్రేక్ సంథింగ్ ఇదంతా ఫుడ్ కోసం పాస్ చేసిన గేమ్, అందరూ ఫుడ్ తిన్నారు మంచిగా, అంతా చేసిన తర్వాత ఇక మళ్ళీ టాస్క్ మొదలైంది. ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఏంటంటే నేను రావాలి, ఆడాలి, ఇది అది ఇది అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్న టైంలో మళ్ళీ టాస్క్ జరిగే టైంలో ఇక్కడ అందరూ వీళ్ళు ఏం చేశారంటే బిందు అండ్ హర్యానా హమీద వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని టార్గెట్ చేశారు. ఎవరిని? మళ్ళీ అఖిల్ కానీ శివక్ కానీ అనిల్ కానీ పోయాలి. మిత్ర బాగా అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ హ్యాండ్ కూసినప్పుడు చాలా ఏడ్చి చాలా మాట్లాడదు వాళ్ళని. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మాకు ఆమె మీద మేము అటాక్ చేస్తే మాకేమన్నా బ్యాడ్ అవుతుందా అన్న రీతిలో ఆలోచించారు. ఆమె కూడా అట్లనే మాట్లాడినది చేసింది. ఇది టాస్క్ ఆఫ్ అది పార్ట్ ఆఫ్ ది టాస్క్. జనాలు కూడా అక్కడ మాట్లాడిన మాటలు పట్టించుకోరు, ఆడిన విధానం ఎట్లా ఆడారు ఏంటనే దాని గురించే పట్టించుకుంటారు తప్ప మిగతా పాయింట్లు ఏవి కన్సిడర్ చేయరు. అమ్మ మీద పడిపోయారా, ఏమి మీద పడిపోయారు అంటే టాస్క్ గేమ్, అది గేమ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆడాలి. వీళ్ళు అంటా ఉన్నారు కూడా నీకు హెల్త్ బాగాలేకపోతే పక్కగా తప్పు అని చెప్పి అంటూనే ఉన్నారు. లేదు నేను ఫైట్ చేస్తాను మిత్ర అంటుంది. సరే ఫైట్ చేసినప్పుడు ఫైట్ చేయాలి. సరే ఓకే అనిపించింది నాకు. ఓకే మిత్ర ఈ విషయంలో ఒక్క విషయంలో తప్ప మిగతా గేమ్ అంతా కూడా పర్ఫెక్ట్ అనిపించింది. నెక్స్ట్ జరిగే టాస్క్లో హమీదాకి ఇట్లా శివ సంథింగ్ ఇట్లా తప్పించుకునే ప్రయత్నంలో అన్నట్టు అక్కడ దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు హమీదా చేసిన రియాక్షన్ నాకు నచ్చింది. ఇక్కడ ఈ పాయింట్లో హమీదా నచ్చింది నాకు. ఎట్లా అంటే ఖచ్చితంగా అక్కడ దెబ్బ తగిలినప్పుడు చాలా వరకు సీన్ చేస్తారు, ఏదో చేస్తారు. దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా అమ్మాయి అయినప్పుడు ఎవరైనా కానీ ఏడుస్తారు. అది ఏడ్చినా కానీ మళ్ళీ ఇట్స్ ఓకే పర్లేదు అన్నట్టుగా అన్నది. దాని తర్వాత డాక్టర్ రూమ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసింది. ఇక్కడ నటరాజ్ మాస్టర్ మధ్య వీళ్ళ మధ్య చిన్న గొడవ జరిగింది. దెబ్బలు తగలకుండా ఆడటం ఎట్లా నేను చూపిస్తా నాకు తెలుసు అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతుంటే ఇక్కడ అఖిల్ అన్నమాట వెంటనే ఒక పాయింట్ రైజ్ చేసింది. అఖిల్ దగ్గర చాలా పాయింట్స్ ఉంటాయి రైజ్ చేయడం కోసం. అఖిల్ పాయింట్ మాట్లాడితే ఎవడ కూడా మళ్ళీ రిటర్న్ మాట్లాడకూడదు. నిన్న నటరాజ్ మాస్టర్ నిన్న శివాని కూడా మీరు అంతే గుద్దారు, మేము అట్లనే చేసినామా మరి అని చెప్పారంటే నేను చేత్తో కొట్టలేదు మాట్లాడింది. అది ఫిజికల్ టాస్క్. నువ్వు ఎంత తగలకుండా ఆడదామన్నా కానీ ఖచ్చితంగా తగులుతాయి అక్కడ. అది తగిలిన తర్వాత వచ్చింది హమీదా స్పోర్టివ్గా తీసుకుంది అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ మిత్రాలు లోపించింది, ఇక్కడ హమీదాలో కనిపించింది అదే. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అందరూ అనుకున్నారు నటరాజ్ మాస్టర్ గేమ్లో తీసుకురావాలి, ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి. ఇంకొక హ్యాండే ఉంది, ఆ హ్యాండ్ పోస్తే ఖచ్చితంగా మనకు ఇంకో పాయింట్ వస్తుంది, ఇంకొకరిని మనం సేవ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుకొని మళ్ళీ టార్గెట్ చేశారు, మిత్ర టార్గెట్ చేశారు. ఈసారి బాబా భాస్కర్ మధ్యలో గేమ్ను పాస్ చేసుకుంటూ కొంచెం ఓవర్గా వెళ్ళిపోతున్న టైంలో గేమ్ను పాస్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా సంచాలకుగా బిహేవ్ చేసి అనిపించింది. లాస్ట్కి బయట గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1.5 గంటల వరకు జరిగింది ఆ పోరాటం. మామూలు పోరాటం కాదు అది. ఎందుకంటే లేడీస్ బాయ్స్ వరకు ఆడుకోవడం, ఫిజికల్గా ఆడటం ఒక ఎత్తు అయితే ఇక్కడ లేడీస్ ముగ్గురు వచ్చి ఒక ఆమె మీద అటాక్ చేయడం, ఆమె డిఫెండ్ చేసుకోవడం చాలా వరకు కూడా నాకు హైలైట్గా అనిపించింది. వీళ్ళేం చేతులు పెట్టేది కాదు, లాగేది కాదు, ఏది కాదు. చాలా వరకు ట్రై చేశారు, ఫిజికల్గా నెట్టుకున్నారు. బిందు అఖిల్ అయితే చాలాసార్లు నెట్టుకున్నారు, చాలాసార్లు బిందు కింద పడింది, అఖిల్ కింద పడిపోయిండు. అయినా కానీ అక్కడ పెద్దగా దాన్ని సీన్ చేయదలుచుకోవాలి, స్పోర్టివ్గా తీసుకున్నారని నాకు అనిపించింది. బిందు కూడా చాలా వరకు స్పోర్టివ్గా తీసుకుంది. బిందు ఈజ్ గుడ్ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే చాలాసార్లు అఖిల్తో చేసిండు, శివాతో చేసిండు, అనిల్తో చేసిండు, అయినా కానీ స్పోర్టివ్గా తీసుకొని ఆడింది అనిపించింది. బిందు సూపర్ అనిపించింది నాకు ఈ టాస్క్లో. బిందుని ప్రైజ్ చేస్తున్నా చూడండి. మళ్ళీ అంతేగాని బిందు ఫ్యాన్స్ వచ్చి ఇక్కడ అఖిల్ కొడుతున్నాం, అఖిల్ ఛానల్ సంథింగ్ ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. అది టైమ్లెస్. కొంచెం ఆ బుర్ర పెట్టి ఆలోచించి చూడండి గేమ్ ఏదైనా కానీ. దాని తర్వాత మిత్ర మీద చాలాసార్లు పడ్డారు, చేశారు, అదంతా అయిపోయింది. మధ్యలో ఒకసారి ఆమె మీద చేసిన పని నాకు చాలా తప్పు అనిపించింది. గేమ్ ఆడుతున్నారు, ఆమె మీద ఇట్లా పడుకున్నది, ఆమెను తిప్పదాన్ని ట్రై చేస్తున్నారు కానీ కుదరట్లేదు. ఒకటే హ్యాండ్ కాబట్టి ఇంకో హ్యాండ్ని చూసినా కానీ ఇంకో హ్యాండ్ కాబట్టి ఆమె గట్టిగా పట్టుకుందా, దాన్ని చేయడానికి కుదరట్లేదు. మధ్యలో ఫ్రస్ట్రేషన్లో ఏం చేసిందంటే మళ్ళీ ఒకసారి చేతికి మళ్ళీ ఇక్కడ దెబ్బ తగిలింది కదా, మళ్ళీ ఒకసారి ఎవరితో చేయి తగిలింది. ఆమె ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలి తట్టుకోలేక గట్టిగా 2 చేతులతోటి మిత్ర మీద కొట్టింది. అది 100% మిత్ర మీద ఆమె మీద కొట్టింది అన్నట్టుగా నాకు అనిపించింది. 100% ఆమె కొట్టింది, అది చాలా తప్పదు. గేమ్లో ఆడేటప్పుడు నీ యొక్క ఏంటంటే వాటిని నీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటేనే నువ్వు గేమ్లో చక్కగా ఆడినటువంటి.
అంతవరకు కూడా పర్ఫెక్ట్గా ఆ ఒక్క పాయింట్లో హమీద తప్పు చేసినట్టు నాకు అనిపించింది. మధ్యలో హమీద ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడితే హర్యానా కూడా అనవసరంగా నువ్వు వాట్ యూజ్ చేస్తుందరా, నేను ఆడు నీ గేమ్ అన్నట్టుగా మాట్లాడినా. అక్కడ ఆమె కొట్టింది కాబట్టి ఏమో మాట్లాడింది మిత్ర. అంతకుముందు చాలా మాటలు మాట్లాడినా వాటిని కంటిన్యూషన్ కాదు, ఈమె కొట్టింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడింది అన్నట్టు నాకు అనిపించింది. అది జరిగిన తప్పు హమీద చేసింది. చాలా వరకు ట్రై చేశారు, అది తిప్పారు, అంతా చేసిన తర్వాత ఇక్కడ సంచాలకి ఇక్కడ పాస్ చేయలే గేమ్. బాబా భాస్కర్ నచ్చింది ఇక్కడ గేమ్ పాస్ చేయలేదు. నెక్ అండ్ నెక్ జరుగుతున్న టైంలో ఇక్కడ గేమ్ పాస్ చేస్తే అక్కడ జరిగే టాస్క్ జరిగే అక్కడ ఆ సీన్ అనేది మిస్ అయింది. అంటే సీన్ అనేది హై ఇంపాక్ట్ అనేది ఉంది కదా, హై ఇంపాక్ట్ అనేది అక్కడ మిస్ అయ్యేది అనిపించింది. కానీ ఖచ్చితంగా చాలా వరకు కూడా బాబా భాస్కర్ మంచిగానే సంచాలకం చేసిండు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే బాబా భాస్కర్ సంచాలకం వెరీ గుడ్ అన్నట్టు. కొన్ని విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. బిందు వాళ్ళు చెప్తుంటే, బిందు అండ్ టీం చెప్తుంటే కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనిపించినా కానీ కొన్నిసార్లు పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకున్నట్టుగా అనిపించింది. ఇక్కడ హ్యూమన్స్ కూడా సపోర్ట్గానే కొన్ని తీసుకున్నట్టు పాయింట్స్, కానీ చాలా వరకు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానికి ట్రై చేశారు, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదన్నట్టు నాకు అనిపించింది. ఆ విషయంలోనే కొంచెం హ్యూమన్స్ వీళ్ళ మీద కొద్దిగా ఇదిగా ఉన్నారన్నట్టు నాకు అనిపించింది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే టాస్క్ అంతటితో ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు, అదేదో మాట్లాడినారు. బిందు కూడా బిందు మిత్రన మాట్లాడటం, ఎందుకు అంత ఇది చేస్తున్నాం, మేమేదో బ్యాడ్ చేసాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం అని మాట్లాడింది. ఇక్కడ బ్యాడ్ చేయడానికి ఏం లేదు, అక్కడ టాస్ జరిగింది, భారత టాస్క్ అనుకుంటారు తప్ప ఎవరు కూడా టార్గెట్ చేశారు నన్ను అని మాట్లాడే మిత్ర మాటలు టార్గెట్ చేయడం అనేది జరగదు. ఇక్కడ టార్గెట్ కాదు, జస్ట్ అక్కడ గేమ్ ఆడారు. ఎవరైనా టార్గెట్ చేయడానికి ఏముంది, నువ్వు వీక్ కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ చేస్తాను. వీక్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు అప్పుడు వాళ్ళ దగ్గర పోయి చేయడానికి ఏముంది, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి దొరకరు, చేయరు. వాళ్ళు ఒక మాట ఎట్లా అంటే వెళ్ళిపోయి పక్కన పడుతున్నారు. అది జరిగింది అనిపించింది. ఇట్స్ ఓకే, గుడ్, మంచిగా టాస్క్ మంచి జరిగింది అనిపించింది. నటరాజ్ మాస్టర్ ఏంటంటే చాలా మధ్యలో ఆయన ఏంటంటే నేను గేమ్ ఆడలేకపోయాను ఒక ఫీలింగ్లో ఉండిపోయినట్టు నాకు అనిపించింది. దాని తర్వాత మధ్యలో బిందు సంథింగ్ ఏదో వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంది. ఆమె ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవాలి, మాట్లాడాలన్నట్టుగా ట్రై చేసింది. దాన్ని మిత్ర కూడా వెరీ గుడ్, మీ జాబ్ బాగా చేస్తున్నారు బిందు గారు అన్నట్టుగా మిత్ర కూడా అక్కడ నుంచి కౌంటర్ అటాక్ చేసింది. కౌంటర్ బాగా నచ్చింది నాకు. దాని తర్వాత ఇక్కడ ఇంకొక సీన్ అశు గురించి చెప్పాలి నేను. ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ గెలిచిన హ్యూమన్స్ నుంచి ప్రైజ్ చేసిండు, సంచాలకుగా మీరు సూపర్ ఆడారని చెప్పిండు. దాని తర్వాత మీలో నుంచి ఒక 4 కెప్టెన్సీ కంటెండర్స్గా ఎంచుకోండి గెలిచిన హ్యూమన్స్ నుంచి. అంటే ఇక్కడ అశు వెళ్ళిపోయింది, ఆల్రెడీ గేమ్ నుంచి పక్కకు తొలగించిన తర్వాత ఆమె మైక్ ఇచ్చారు. ఆ మైక్ ఇచ్చి ఓకే ఇంకోసారి తప్పు చేద్దానని చెప్పి ఆమె మైక్ టైం అంటే ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది అన్నట్టుగా మైక్ ఇచ్చేసి శివాని మైక్ ఇవ్వమని చెప్పి దాని తర్వాత ఓకే అయిపోయింది. దాని తర్వాత ఈ కెప్టెన్సీ కంటెండర్స్ 4 చెప్పమన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అఖిల్, అనిల్, శివ అండ్ మిత్ర వీళ్ళు 4 కూడా ఎక్సలెంట్గా ఆడారు. వీళ్ళు 4 ఉన్నారు గేమ్లో. అశు వెళ్ళిపోయింది. సో లాజిక్ ఏ విధంగా లాజిక్ చూసుకున్నారో వీళ్ళు 4 రావాలి. కానీ బిగ్ బాస్ చెప్పిన చిన్న పాయింట్ పట్టుకొని అశు దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసి నన్ను కన్సిడర్ చేయరా అని అంటే మధ్యలో అఖిల్ కూడా సరే నువ్వు ఇష్టం, నువ్వు ఎవరు తప్పుకోమంటో చెప్పంటే ఎట్లా చూసుకున్నా ఏకాభిప్రాయం రాదు, మళ్ళీ నేను తప్పుకుంటాను అంటే అసలు ఏ పిచ్చి నిజంగా హ్యాష్టాగ్ పిచ్చి ఎక్కింది వీళ్ళందరూ నిజంగానే పిచ్చి ఎక్కింది అంటారు కదా, అట్లనే బిహేవ్ చేసింది అశు అన్నట్టు నాకు అనిపించింది. లాజిక్ లెస్ కంటెస్టెంట్ అంటే నాకు అనిపించింది. దాని తర్వాత బాబా భాస్కర్ని సపోర్ట్ చేయాలి అంటే బాబా భాస్కర్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలా అవ్వద్దా అన్నట్టుగా ఏకాభిప్రాయం తీసుకోమంటే ఇక్కడ హ్యూమన్స్ అందరూ కూడా ఎగెనిస్ట్ చేశారు. దాని తర్వాత ఏలియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. 5+5 5 అయింది. దాని తర్వాత టై అయిపోయింది అన్నట్టుగా చెప్పిన నెక్స్ట్ బాబా భాస్కర్కి మళ్ళీ బిగ్ బాస్ ఇంకా అవకాశం ఇచ్చిండు. వీళ్ళలోంచి ఎవరు ఒక్కరిని మీరు మార్చగలిగినా, ఎవరు ఒక్కరిని ఒప్పించగలిగినా మీరు కంటెస్టెంట్ అవుతారు అన్నట్టుగా ఛాన్స్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కూడా మళ్ళీ శివ సరే ఓకే నేను ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాడు కానీ తర్వాత అఖిల్ వీళ్ళందరూ కూడా సరే మేమందరం కూడా ఓకే చేస్తున్నాం బాబా భాస్కర్ కెప్టెన్ అన్నట్టుకంటే నెక్స్ట్ బాబా భాస్కర్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యిండు. సో మొత్తం మీద ఈ వారంలో కెప్టెన్సీ కంటెండర్స్ 5 అయ్యారు. మిత్ర, శివ, అఖిల్, అనిల్ అండ్ బాబా భాస్కర్ వీళ్ళు 5 కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. దాని తర్వాత నటరాజు వీళ్ళంతా డిస్కస్ ఏదో చేస్తూ ఉంటే ఏదో డైలాగ్స్ వదిలిండు అనమాట. ఇది నటరాజు మాస్టర్ సినిమా డైలాగ్ ఏదంతా వదులుతూ ఉంటే చాలా ఓవర్గా అనిపించింది నాకు. ఎక్కడ కూడా ఆ డైలాగ్స్ చాలా సంథింగ్ నేను రాయడం మర్చిపోయినా. డైలాగ్స్ అన్ని సినిమా డైలాగ్స్ అని వదులుతూ ఉన్నాడు.
దబిడి దిబిడి సంథింగ్ ఏదో బాలకృష్ణ డైలాగ్ వదులుతూ ఉంటే బాబాస్కర్ ఏంటంటే ఫన్నీగా గురువు గారు ఇవన్నీ కూడా ఎడిటింగ్లో కట్ చేయండి అన్నట్టుగా బాబాస్కర్ మాట్లాడుతూ ఉంటాడు. సో నాకు ఇక్కడ ఈ మొత్తం సినారీలో నాకు అనిపించింది అంటే బాబాస్కర్ సంచాలక్ ఈస్ వెరీ గుడ్, మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ కొన్నిసార్లు హ్యూమన్స్కి అవి తప్పు అనిపించినా కానీ ఓవరాల్గా చూసుకుంటే బాబాస్కర్ సంచాలక్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ ఏంటంటే హౌస్లో బాబాస్కర్ చూసుకుంటే వచ్చిన తర్వాత హౌస్లో కొంచెం సినారియో మారింది. ఎవరికి వాళ్ళు ఏమైనా తీరి అనే విధంగా కూర్చునే వాళ్ళంతా కూడా వచ్చి ఒక దగ్గర మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందరూ కూడా ఒక దగ్గరికి వస్తున్నారు బాబాస్కర్ వల్ల అంటే నాకు అనిపించింది. హౌస్లో ఒక పెద్ద మనిషి పాత్రని బాబాస్కర్ మోస్తున్నట్టుగా నాకు అనిపించింది. రాబోయే 1-2 వారాల్లో ఖచ్చితంగా బాబాస్కర్ ఇంపాక్ట్ హౌస్లో ఉంటుందంటే నాకు అనిపించింది. నెక్స్ట్ అశు పాయింట్లెస్ లాజిక్, మిత్ర అనవసరంగా గేమ్ ఎంత బాగా ఆడినా 100% ఎఫెక్ట్ ఇచ్చినా కానీ ఇక్కడ ఈ మాటలు ఆడడం వల్ల ఒక 20% ఆమె డౌన్ అయింది అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ బిందు, హమీద, అశు వీళ్ళందరిలో కూడా బిందు, హమీద, అశు కూడా ఉన్నంతసేపు బాగా ఆడింది. నెక్స్ట్ హరియానా వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా గేమ్ ఆడారు. పర్ఫెక్ట్ గేమ్ అంటే గేమ్ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత చేయాలన్నంతగా అంత చేశారన్నట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ చూసుకుని హమీద చేసిన చిన్నది కొట్టడం అనేది నాకు చాలా తప్పు అనిపించింది. మొత్తంగా చూసుకుంటే టాస్క్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా జరిగింది. చాలా పర్ఫెక్ట్గా ఈ సీజన్లో హైలైట్ టాస్క్ అనేది నాకు అనిపించింది. ఇది నా రివ్యూ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.